నమస్తే. బీఆర్‌కే హెల్త్‌కి స్వాగతం. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో ఎవరున్నారంటే, చెప్పాలంటే వంటింటి వైద్యానికి పెట్టింది పేరాయన. వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రెస్. అంటే ఆయుర్వేదంలో మనకి వంటింటి చిట్కాలు గూడా చెప్పేది ఎవరు అనంటే టక్కున గుర్తొచ్చేది డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఆయన మన స్టూడియోకి రావడం జరిగింది. మరి ఇవాళ సార్‌ని మనం ఏం అడగబోతున్నాం అనంటే, నరాల బలహీనతతో ఎవరైతే బాధపడుతుంటారో, లేదా మేము రెగ్యులర్‌గా అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నాం, 3 పూట్ల మంచిగా తింటున్నాం, కానీ ఏదో ఎనర్జీ లేదు మా దాంట్లో, ఏదో శక్తి లేదు, ఏదో నీరసంగా ఉన్నట్టుంటుంది అనే సమస్యతో బాధపడుతున్నా, లేదా తొందరగా అలసిపోతున్నా, అలాంటి వారి కోసం ఒక మంచి రెమెడీ చెప్పడానికి సార్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మరి చాలా మందైతే నరాల సమస్యతో బాధపడుతున్నారు. అంటే వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకొక అలసట, ఏదో పిక్కల్లాగినట్టు, ఏదో వాతం వచ్చినట్టు ఒకటే ఇబ్బంది పడిపోతున్నారు సార్ లోలోపల. అంతా బానే ఉంది. హాస్పిటల్‌కెళ్తారు. రిపోర్ట్‌లన్నీ మంచిగానే ఉన్నాయని డాక్టర్లంటారు. కానీ వాళ్ళ లోపల అది మాత్రం ఉండిపోతుంది సార్. దానివల్ల ఏంటంటే మానసికంగా గూడా వాళ్ళు కృంగిపోవడం జరుగుతుంది సార్. మరి అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మీరొక మంచి రెమెడీ చెప్పాలి సార్. తప్పకుండామ్మా. ఈ మధ్య కాలంలో మీరడిగినట్లు చాలా మందిని వేధించి, పీడించి, ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య నరాల బలహీనత సమస్యమ్మా. హ్మ్. దీన్ని నర్వస్ వీక్‌నెస్ అని చెప్పేసి చెప్తుంటారు. ఓకే సార్. సో, ఈ నరాల బలహీనత సమస్య కొంతమందికి కొన్ని వ్యాధుల వల్ల కలుగుతుందమ్మా. హ్మ్. అంటే షుగర్ ఉండడం గానీ, బీపీ ఉండడం గానీ, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండడం గానీ, వీటి వల్ల కొంతమందికి నరాల బలహీనత కలుగుతుంటుంది. అవును సార్. కొంతమందికి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏవైతే ఓకే సార్. ఉన్నాయో వాటి వల్ల కూడా ఓ సైడ్ ఎఫెక్ట్ నరాల బలహీనత కలుగుతుంటుంది. ఓకే సార్. కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదమ్మా. ఓకే సార్. సో, అంతుబట్టని అంతు చిక్కని నీరసం. అవును. కాళ్ళు చేతులు లాగుతూ ఉండడము, అదేవిధంగా విపరీతమైన నీరసం ఉండడము, 4 అడుగులు వేసేసరికి చేత కాకపోవడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, పిక్కలు లాగుతుండడము, కాళ్ళు చేతులు మంటలు ఉంటుండడము, మొద్దుబారినట్టు ఉండడము, తిమ్మిర్లు పట్టినట్టు ఉండడము, ఎప్పుడూ నిద్రపోదాం అనిపిస్తుండడము, ఇలాంటి అనేక రకాల లక్షణాలు కూడా ఉంటుంటాయమ్మా. అవును సార్. సో చాలా బాధపడుతుంటారు వాళ్ళు. అవునమ్మా. సో, చాలా సఫర్ అవుతుంటారమ్మా వీళ్ళు. అవును సార్. సో, మంచి ఎనర్జిటిక్ అటువంటి ఎనర్జిటిక్‌గా కనగలిగేసేటువంటి ఔషధాలు ఎన్నున్నాయమ్మా ఆయుర్వేద వైద్య అవును సార్. విధానంలో. ఎన్ని ఉన్నా గాని వీళ్ళేంటంటే షార్ట్ కట్ చూస్తారు. సరే ఏమైనా టాబ్లెట్ యేసుకుందామా, ఏమైనా అది చేసుకుందామా, మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ భయం ఏంటంటే మరి మళ్ళీ నాటు వైద్యాలు అవి అంటే మళ్ళీ భయపడతారు. భయపడతాం. మరి అలాంటి టైంలో ఏమైనా వంటింటి చిట్కాలు ఉంటే బావుండే, రిస్క్ లేకుండా అనే ఆలోచన ఉంటుంది సార్. సో వారి కోసం. తప్పకుండామ్మా. సో, అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆ నర్వస్ వీక్‌నెస్‌ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఆహార ఔషధాన్ని చెప్తానమ్మా. ఓకే అందరూ సార్. వాడుకోవచ్చుమా. ఓకే సార్. దీనికి కావాల్సినటువంటి పదార్థాలమ్మా హ్మ్. వాము, అదేవిధంగా దాల్చిన చెక్క, ఓకే. తర్వాత జాజికాయలమ్మా. ఓకే. సో, వాము ఓకే. మీకు తెలుసు కదమ్మా! ఓకే ఈ సార్. వాము నరాల బలహీనత సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. హ్మ్. హ్మ్. ఎంతో మంది వాడి చక్కటి ఫీడ్‌బ్యాక్ మాకిచ్చిన తర్వాతనే హ్మ్, ప్రేక్షకులు కూడా తెలియజేయడం జరుగుతుందమ్మా. ఓకే సో, సార్. వామునే ఓమము, అజవైన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అవును సార్. ప్రతి చోట దొరికేటువంటి దివ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి ఆహార ద్రవ్యం ఈ వామమ్మా. ఓకే సో, సార్. వామును కాస్త వేయించేసేసి ఇలా పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలమ్మా. ఓకే సార్. అదేవిధంగా నెక్స్ట్ రెండవది ఐటెమ్ సార్? రెండవదిగా దాల్చిన చెక్కమ్మా. దాల్చిన చెక్క. దాల్చిన చెక్క కూడా మనకు సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. సంవత్సరం అంతా మన ఇళ్లల్లో ఉంటుంది. మంచిగా మందంగా ఉన్నటువంటి దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచేసేసి ఈ విధంగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలమ్మా. ఓకే ఈ సార్. విధంగా తయారు చేసుకున్నటువంటి దాల్చిన చెక్క పౌడర్‌ను కూడా మనం ఈ ఫార్ములాలో కలుపుకోవాలి. ఓకే సార్. అదేవిధంగా మూడవ పదార్థంగా జాజికాయలమ్మా. జాజికాయ. జాజికాయలు. సో, ఈ జాజికాయలు కూడా మనకు సంవత్సరం అంతా మార్కెట్‌లో దొరుకుతాయి. పచారీ కొట్టులో దొరుకుతాయి. డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో దొరుకుతాయి. మంచి జాజికాయలు అంటే బాగా లావుగా, దృఢంగా, గట్టిగా ఉన్నటువంటి జాజికాయలు. అంటే వెయిట్ ఉండాలమ్మా. ఓకే సో, సార్. వెయిట్ వెయిట్‌లెస్‌గా తక్కువగా బరువు ఉన్నటువంటి జాజికాయలైతే ఔషధ గుణాలు తక్కువుంటాయమ్మా. ఓకే సో, సార్. జాజికాయను మనం పట్టుకున్నప్పుడు అంటే బాగా బరువుగుండాలనమాట. ఓకే అలాంటి సార్. బరువుగా ఉన్నటువంటి జాజికాయలే ఔషధ గుణాలు బాగుంటాయి. అందులో ఫంగస్ ఇలాంటి క్రిములు కూడా ఉండవు కాబట్టి ఓకే. అలాంటివి వాడుకోవాలమ్మా. ఓకే సో, సార్. జాజికాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో ఏసేసి చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఓకే సార్. ఇలాంటి జాజికాయ చూర్ణం కూడా తీసుకోవాలమ్మా. ఓకే సో, సార్. ఎలా కలపాలో మీకు చూపిస్తానమ్మా. ఓకే సార్. సో, 100 గ్రాములు ఓమును వేయించి చేసినటువంటి పౌడర్ తీసుకోవాలమ్మా. ఓకే మనకి సార్. ఔషధం ఓకే సార్. తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. ఓకే సార్. ప్రేక్షకులు మాత్రం 100 గ్రాములు ఓము చూర్ణాన్ని తీసుకోవాలన్నమాట. ఓకే. అమ్మా. అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణం అమ్మా. ఓకే. దాల్చిన చెక్క చూర్ణాన్ని కేవలము 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుందమ్మా. 10 గ్రాములు. 10 గ్రాములు మాత్రమే. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది. మన ప్రేక్షకులు 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణాన్ని ఇందులో కలిపేసేయాలి. ఓకే సార్. తర్వాత మూడవ పదార్థంగా ఇంతకుముందే చెప్పాను కదమ్మా జాజికాయల చూర్ణం. ఈ యొక్క జాజికాయల చూర్ణాన్ని కేవలము 5 గ్రాములమ్మా. హ్మ్. సో, దాల్చిన చెక్క చూర్ణాన్ని 10 గ్రాములు కలిపాము.
ఈ జాజికాయల చూర్ణాన్ని మాత్రం కేవలం 5 గ్రాములు కలిపితే సరిపోతుంది. ఓకే ఈ సార్. విధంగా ఈ 3 పదార్థాలు మనం కలిపేసేయాలి. అంటే ఓకే 100 సార్. గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణము, 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణము, అదేవిధంగా 5 గ్రాములు జాజికాయ. జాజికాయల చూర్ణం. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ నరాల బలహీనత తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం తయారవుతుందమ్మా. ఓకే ఈ సార్. ఔషధం కూడా చాలా త్వరగా కేవలము 1/2 నిమిషం లేదా 1 నిమిషం లోపే ఈ యొక్క పదార్థాలు కూడా చాలా అద్భుతంగా కలిసిపోతాయమ్మా. ఓకే సార్. చూడమ్మా, బ్రహ్మాండమైనటువంటి ఈ నర్వస్ వీక్‌నెస్ లేదా నరాల బలహీనత తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. ఓకే సార్. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి సార్? అంటే నీళ్ళల్లో కలిపి తాగాలా? పాలల్లో కలిపి తాగాలా? అనేది కూడా కొంచెం వివరించండి చెప్తానమ్మా. సార్. సో, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్నమ్మా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే అది అయిపోయేదాకా వాడుకోవచ్చమ్మా. మళ్ళా ఆ యొక్క మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళా తాజాగా ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు సార్ ఇది? ఇది ఔషధం కదమ్మా. మనం ఇప్పుడు 100 గ్రాములు 125 గ్రాములు అయిందమ్మా. ఆ! 125 గ్రాముల ఔషధం అయింది కాబట్టి ఇంచుమించు ఒక 30 రోజులు 40 రోజులు వాడుకోవచ్చమ్మా. ఓకే సార్. 30 రోజులు 40 రోజులు వాడుకోవచ్చు. లేదంటే ఓకే. చిన్న పిల్లలైతే ఇంకా తక్కువ వాడుకుంటాం కాబట్టి ఓకే. ఇంచుమించు మాక్సిమం 2 మంత్స్ అయినా వాడుకోవచ్చమ్మా. ఓకే మనం సార్. వాడే డోస్‌ని బట్టి మనం 1 మంత్ 2 మంత్స్ అనేది ఆధారపడి ఉంటుందమ్మా. కరెక్టే సార్. సో, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట పడుకునేటప్పుడు మాత్రం ఒక్కసారి సేవిస్తే సరిపోతుందమ్మా. ఓకే సార్. ఎలాగ సేవించాలంటేమా, ఒక 100 ఎంఎల్ లేదా 150 ఎంఎల్ ఈ విధంగా కాచినటువంటి పాలు తీసుకోవాలమ్మా. ఓకే సార్. ఈ విధంగా 100-150 ఎంఎల్ కాచినటువంటి పాలు లేదా గోరువెచ్చగా ఉన్నటువంటి పాలు తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని 1-2 గ్రాముల వరకమ్మా. ఓకే సార్. సో, 1-2 గ్రాముల వరకు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఇందులో కలిపేసేయాలన్నమాట. ఓకే సార్. మాక్సిమం అవసరమైతేమా సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఓకే. హాఫ్ టీ స్పూన్ కూడా కలుపుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్. హాఫ్ టీ స్పూన్ కూడా కలుపుకోవచ్చు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే. కాబట్టి శరీర తత్వాన్ని బట్టి లేకపోతే కొంచెం ఒక చిటికెడు మాదిరి లాగా 1 తీసుకోవచ్చు. గ్రాము, 1 గ్రామ్. 1.5 గ్రాము, 2 గ్రాములు, మాక్సిమం 2.5 గ్రామ్స్ మా. ఓకే సో, సార్. 1 గ్రామ్ నుంచి 2.5 గ్రామ్స్ వరకు వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క వ్యాధి లక్షణాలను బట్టి, వాళ్ళ యొక్క బరువును బట్టి, అదేవిధంగా సీజన్‌ని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి డోసును వాడుకుంటే సరిపోతుందమ్మా. ఓకే వాళ్ళు సార్. వెయిట్ బాగుండి సమస్య మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే 2.5 గ్రామ్స్ అంటే 1/2 టీ స్పూన్ వాడుకోవచ్చు. ఓకే సార్. వెయిట్ తక్కువగా ఉండి అదేవిధంగా సమస్య కొద్దిగా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే కాస్త డోస్ తగ్గించుకోవచ్చు. లేదు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి వాళ్ళైతే ఒక 1 గ్రామ్ అయినా సరిపోతుందమ్మా. ఓకే సార్. కాబట్టి 1-2.5 గ్రామ్ వరకు ఈ విధంగా చూర్ణాన్ని 100-150 ఎంఎల్ గోరువెచ్చని పాలు గానీ, లేకపోతే కాచినటువంటి పాలలో కలిపి గానీ తీసుకోవాలి. ఈ విధంగా 100-150 మిల్లీలీటర్ల పాలు వరకు తీసుకొనమ్మా. కాస్త హెచ్చు తగ్గులైనా పర్లేదమ్మా. తీసుకొని ఈ పౌడర్‌ని ఈ విధంగా కలపడం వల్ల నరాల బలహీనత తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క క్షీరం ఓకే. తయారైందమ్మా. ఈ విధంగా తయారైనటువంటి క్షీరాన్ని అంటే పాలని రోజు రాత్రి పూట సేవించాలమ్మా. ఓకే. కేవలం ఒక్క ప్రమాణమే. ఓకే. ఇది తీసుకున్నప్పుడు ఏమైతుందంటమ్మా, ఈ వాములో ఉన్నటువంటి కొన్ని రకాలైన ఔషధ గుణాలు, థైమాలు, థైమోక్వినాల్ ఇలాంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్ ఇలాంటి రసాయన పదార్థాలు, జాజికాయలో ఉన్నటువంటి కెఫిక్ యాసిడ్ ఇలాంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మన దేహానికి శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి కణాల్లో ఉన్నటువంటి భాగాన్ని వాటి యొక్క మైటోకాండ్రియాని ఉత్తేజితం చేసి, స్టిమ్యులేట్ చేసేసి మంచి శక్తి కలుగజేసేందుకు ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా మనకు శక్తిని కలుగజేయాలంటే మైటోకాండ్రియా చైతన్యవంతంగా ఉండాలి కణాల్లో. సో, అటువంటి మైటోకాండ్రియా యొక్క సంఖ్యను పెంచేదానికి ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. ఉన్నటువంటి మైటోకాండ్రియాను చైతన్యవంతంగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ రకమైనటువంటి నరాల బలహీనత సమస్య అయినప్పటికీ ఈ యొక్క ఔషధం చాలా చక్కగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధం అమ్మా. ఓకే సార్. మరి ఇలాంటి సమస్యతో, నరాల సమస్యతో, అలాగే వాతం సమస్యతో, వీటన్నిటితో బాధపడే వారికి చక్కటి రెమెడీ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేమ్మా. ఓకే. చూసారు కదా, మరి సార్ అయితే ఎంత చక్కటి రెమెడీ చెప్పారో మనకు. ఈ రెమెడీ మీకోసం మరొకసారి చెప్తున్నాను, మళ్ళీ వినండి. ముందుగా ఒక బౌల్లో వామును వేయించి చూర్ణం చేసుకోవాలి. అది ఒక 100 గ్రాములు తీసుకోండి. దాని తర్వాత దాల్చీని చెక్కను పొడిగా చేసేసుకొని ఆ చూర్ణాన్ని ఒక 10 గ్రాములు అందులో యాడ్ చేసుకోండి. దాని తర్వాత జాజికాయ పొడి ఏదైతే ఉందో దాన్ని, ఆ కాయని పొడిగా చేసుకోండి. ఆ చూర్ణాన్ని 5 గ్రాములు తీసుకోండి. సో, వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి. అంటే స్పూన్‌తో మంచిగా కలిపేసుకోండి. ఆ పొడి ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక వారం, 2 వారాలు, నెల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు గాజు సీసాలో. అయితే దాన్ని ఏ విధంగా తాగాలి అనేది ముఖ్యం. దాన్ని మీరు డైలీ డిన్నర్ అయిపోయాక గంట, అరగంట సేపు అయ్యాక నిద్రపోయే ముందు ఎవరైతే ఈ నరాల నొప్పితో బాధపడుతున్నారో, వాతంతో బాధపడుతున్నారో,
బాడీలో ఏదైతే సార్ ఇంతకుముందు ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారో, అలాంటి పెయిన్స్ అన్నీ మీరు వాటితో బాధపడుతున్నట్టయితే గనక, ఇప్పుడు నేను చెప్పిన పొడిని అంటే సార్ చెప్పిన పొడిని మీరు ఈ గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్‌లో సగం అంటే సగం గ్లాస్ పాలు, ఆ పాలల్లో దీన్ని 1 గ్రామ్ కానీ లేదా 1.5 గ్రాము, ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉన్నట్టయితే 2-2.5 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఆ మోతాదులో ఈ పాలల్లో కనుక కలుపుకొని రాత్రి భోజనం అయ్యాక కనుక మీరు తీసుకున్నట్టయితే ఈ నరాల సమస్యతో బాధపడుతున్న వారికి మాత్రం చాలా ఉపశమనం కలుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మరొకరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా సమస్యలుంటే అవి సార్ త్రూ మీరేమైనా చక్కటి రెమెడీ, వంటింటి రెమెడీ మీరు కోరుకోవాలనుకుంటే గనక కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియజేస్తే మరొక ఎపిసోడ్‌లో మీకు ఆ రెమెడీని తెలియజేసే విధంగా మేము చూసుకుంటాం. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.